హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోటింగ్కి వెళ్తున్నాం. చూడండి, వ్యూ చూడండి, భలే ఉంది వ్యూ ఇక్కడ. లాస్ట్ మినిట్లో బోటింగ్ కన్ఫర్మ్ అయింది మనకి. సో మనం కొడతాం బోటింగ్. ఏడు నుంచి మధ్యలో చిన్న ఇది ఐలాండ్ ఉంటుంది, ఐలాండ్లో మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో బోటింగ్కి వచ్చేసినాం. ఇదిగోండి బోట్, మనం వెళ్ళబోయే బోట్. కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, అంతగానో ఏం బాగాలేదు. టైం ఎంత అయింది? 1:40 అయింది. మళ్ళీ నాకు తెలిసి 3కి వచ్చేస్తాం. కొంచెం కష్టంగా ఉంది దిగడం, కొంచెం మంచిగా నడవాలి. ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, స్లోగా నడవాలి, జాగ్రత్త. స్లోగా నడవాలి, చాలా కష్టంగానే ఉంది. కొంచెం స్లిప్ అయినా అయ్యిద్ది మన పని. కూరగాయలు ఉన్నారు, వెళ్ళిపోయిన పడలేము. బోట్ ఎక్కున్నాం. అదే ఫ్రెండ్స్, బోట్ ఎక్కేసినాం ఇప్పుడే. సో ఆడ నుంచి ఎక్కినాం బోటు. ఇట్లా ఉంది, కాసేపట్లో స్టార్ట్ అవుతుంది బోటు. లైఫ్ జాకెట్ మ్యాండేటరీ వేసుకోవాలి ఇలాంటి బోటింగ్లో. ఓకే, స్టార్ట్ అయినాక చూపిస్తే ఎట్లా ఉంటుంది. ఫ్రెండ్స్, బోట్ ఎక్కినాక ఇది తీస్తలేడని మొత్తం బోట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. తిరిగింది ఏదో మీకు కూడా చూపిస్తే బాగుంటుంది, చూపిస్తాను. స్టార్ట్ చేసిండు, బోట్ స్టార్ట్ అయింది.
బోట్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు పోవాలి. లైఫ్ జాకెట్ ఇచ్చేసి కిందకి పోదాం. లెట్స్ గో. ఈ బోట్లే మేము ఇప్పుడు వచ్చింది. సో మ్యూజియంలోకి వెళ్దాం. ఇదిగోండి వచ్చేసాం. ఇదిగోండి హరిత రిసార్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన ఒక చిన్న దీవి. ఇది దీవి పైన మ్యూజియం ఉంది. మ్యూజియం కూడా చూద్దాం ఎట్లా ఉంటుందో. చూడండి వచ్చాం మ్యూజియంలోకి. మొత్తం గాజంలో మీకు చూపిస్తా చూడండి. పేరు గీరు ఏం లేదు. ఇక్కడ స్టోన్స్, ఆర్కిటెక్చర్స్. బాగున్నాయి చూడడానికి. తలలో కట్టిన పగలు నరికి బుద్ధ. అది వాళ్ళు బుద్ధ బుద్ధ స్టాచ్యూస్ అయ్యాన్ని. ఇలాంటిదే బుద్ధవనంలో ఉంటుంది. అంటగా డోమ్ షేప్లో ఉంటుంది. డోమ్ షేప్లో బుద్ధవనం ఇదే ఉంటుంది. బుద్ధవి తలలు గట్ట నడిపించారు. 4th century ఇవన్నీ. 4th century. లింటెల్ బీమ్ చూడండి. ఇప్పుడు యుద్ధంలో ఇంకా తలలు కట్టిన చేతులు నరికేసి, అంటే ఆనవాళ్ళు లేకుండా, ఫ్యూచర్కి ఏం తెలియకుండా ఆనవాళ్ళు లేకుండా చేయాలని వాళ్ళ ఇంటెన్షన్తో ఇవన్నీ చేసేది. చూడండి బాగుంది. దీన్ని చేయలేకపోయారుగా మొత్తానికి. చెయ్యి అయితే నడిచి అప్పటి కాలం రాత్రి దేంతోనే యుద్ధాలు చేసేవాళ్ళు. ఎర్లీ స్టోన్ ఏజ్ సైట్స్ అంట అప్పట్లో. 219, 216 ఆ కాలం స్టోన్సా ఇది చూడండి. నిజమేనా? దీంతోనే యుద్ధం చేసేవాళ్ళ? బా బాణం చూడు. బల్లేలు, బాణాలు, లేట్ స్టోన్ ఏజ్ సైట్స్. చుక్కల దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళంతా. చిన్న చిన్న ముక్కలు ఏంది ఇదేంటి? యారో కత్తిని చూడు. అసలు ఆ పదినే లేవుగా. అంటే నాకు తెలిసి మన వాళ్ళు ఇట్లా ఉంటుందని చేసి పెట్టుంటారేమో నా డౌట్. వెరైటీగా ఉంది. అప్పుడు కుండలు భలే ఉన్నాయిగా. ఇదేంది ఇది? నరికేసేది చేతులు.
యుద్ధాలు. ఇది కూడా తలనారికి ఇస్తారు, చెప్పే కదా, అంటే ఆనవాళ్ళు ఏవి ఉండకూడదు అనే ఉద్దేశంతో. రెడ్ శాండ్ స్టోన్ అప్పుడు ఎట్లా ఉంది. లైమ్ స్టోన్ అప్పుడు అక్షరాలు రేటింగ్ ఉన్నాయి. ఈస్టర్న్ చాళుక్య, తెలుగు కన్నడ 10th century మందే. తెలుగు కన్నడ కలిసి ఉందా? కన్నడ అంట. ఆ పైన తెలుగు కన్నడ 7th CE. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. బయట ఇట్లా ఉంది. ఇక్కడ ఫోటో వ్యూస్ బాగుంటాయి. ఇక్కడ చూడండి, మ్యూజియం వ్యూ ఇది. మ్యూజియం బయటకు వచ్చాం, అయిపోయింది. ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉంది. చిన్న ఎట్లా ఉంటుంది వ్యూ, ఎట్లా ఉంటుంది చూద్దాం. క్యాంటీన్ కర్డ్ రైస్ ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. తినేసి ఇంకా బయలుదేరదాం. అటు వ్యూ చూడండి, సూపర్ ఉంది. కృష్ణానది మధ్యలో ఒక దీవి, ఇది దీవిలో ఇది ఇలా ఉంది. ఇప్పుడు తిన్నాం, అయిపోయింది బ్రేక్ఫాస్ట్. కర్డ్ రైస్ బాగానే ఉంది, ఫ్రైడ్ రైస్ యావరేజ్. ఇంకా ఆకలిలో ఉంటే తినాలి తప్పదే కదా. ఓకే, టెంపుల్లా ఉంది, చూద్దాం. ఏం చెట్టు ఇది, ఏం చెట్టు లేదు కానీ ఇక్కడ రాయి మీద రాయి పెడతారుగా, తెలిసింది ఇక. అదొక నమ్మకం టెంపుల్ దగ్గర అట్లా పెడితే. ఇవ్వండి, ఈ సైడ్ ఎలా ఉంది, దగ్గర నుంచి చూపిస్తా. బాగుంది. లోపలికి వెళ్దాం ఒకసారి. అయిపోయింది, చూసేసినాం. మీరు కూడా రండి, చూడండి, బాగానే ఉంటుంది. ఒకరోజు కేటాయించుకొని రండి, మ్యూజియం చూడండి. అంతగానం ఏం లేదులే కానీ పర్లేదు, వన్ టైం విజిట్. ఇప్పుడు ఏదో మ్యాప్ ఉంది, ఏడకి పోలేదు, టైం లేదు మాకు. ఓకే, ఇక్కడ నుంచి జూమ్ చేసి పోయింది. ఇక బోట్ ఎక్కాలి, ఆయన ఇచ్చిన టైం కూడా మాకు అయిపోయింది, పోతున్నాం ఇక. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కదా టూరు. బోట్ కూడా రిటర్న్ అయిపోతుంది, చూడొచ్చు. స్టార్ట్ చేసాడు నేను, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం.
వచ్చేసాం మళ్ళీ వెనక్కి. ఇప్పుడు ఇంటికి పోదాం. బుద్ధవనంకి వెళ్ళడానికి చూద్దాం ఎంత ఖాళీ అయిపోయింది. టైం 5 అయింది. 2 గంటలకు పోయినాం, 5కి వచ్చినాం. ఓకే, బాగానే ఉంది. ఓకే, పోతాం ఇక బుద్ధవనం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, టూర్ అయిపోయింది. ఇక ఇంటికి గోయింగ్. 2 గంటలకు వచ్చాం, 5 గంటలకి రిటర్న్ అవుతున్నాం. బాగానే ఉంది. పాపి కొండలు అంత కాకపోయినా పర్లేదు, అది చూడలేకపోయినా చూడొచ్చు. పక్కనే బుద్ధవనం కదా. ఇవ్వండి, బుద్ధవనం వచ్చాం మేము. బుద్ధవనం వచ్చాం. మనకి 2 ఏనుగులు స్వాగతం పలుకుతున్నాయి. పువ్వులు పట్టుకొని మరీ స్వాగతం పలుకుతున్నాయి మనల్ని. చూడండి, పువ్వులేగా. ఓకే ఓకే, ఆ పువ్వులని తీసుకోలేములే కానీ. ఓకే, స్టార్టింగ్లో మనకు ధర్మచక్ర కనిపిస్తుంది, అదే అశోక చక్ర. బాగుంది చూడండి. ఈ ఎండలో నుంచి భలే కనిపిస్తుంది, భలేగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, బుద్ధవనం నుంచి వెళ్ళిపోతున్నాం. బుద్ధవనంకి వెళ్దామని అనుకున్నాం కానీ కెమెరా నాట్ అలౌడ్ అన్నారు, రికార్డింగ్ నాట్ అలౌడ్ అన్నారు. సో ఇంకా కెమెరా వెళ్ళకపోతే ఇంక మేమే ఏం చేస్తాం ఆడ. అందుకే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక ఇంటికి పోయుడే. టైం 5:39 అయింది. చూద్దాం ఏ టైంకి వెళ్తాం ఇక.